హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. అగ్రరాజ్యం అమెరికాలో లాస్ ఏంజల్స్ను ప్రకృతి విపత్తు కొన్నాళ్ల పాటు బుగ్గిపాలుగా మార్చింది. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీరు చూస్తుంటే ఆ బాధ్యతను ఆయన FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ తీసుకున్నారని అనిపిస్తుంది. లాస్ ఏంజల్స్ తగలబడిపోతుంది. నిరసనకారులకు నేషనల్ గార్డ్స్ మధ్య లాస్ ఏంజల్స్ నలిగిపోతుంది. సింపుల్గా పరిష్కారం అవ్వాల్సిన సమస్యను ట్రంప్, క్యాష్ పటేల్ కలిసి పెట్రోల్ పోసి తగలబడిపోయేంతలా చేశారు. లాస్ ఏంజల్స్లో ఇటీవల అక్రమంగా పనిచేస్తున్న వారిని పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ను ఏర్పాటు చేశారు. ఈ ఐస్ చేయాల్సిన పని ఏమిటంటే ఎవరైనా అక్రమంగా నివసిస్తున్నా, పనిచేస్తున్నా వారిని పట్టుకునే దేశం బయటకు గెంటేయడం. దీనివల్ల అనేక రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా 5 రోజుల కిందట లాస్ ఏంజల్స్లో ఫ్యాషన్ డిస్ట్రిక్ట్లో దుకాణాల వద్ద దాడులు చేశారు. 44 మంది అడ్మినిస్ట్రేటివ్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామంతో లాస్ ఏంజల్స్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. పరిస్థితి సద్దుమణిగేలా చేయడానికి లాస్ ఏంజల్స్ పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ట్రంప్ నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపారు. దీన్ని లాస్ ఏంజల్స్ గవర్నర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. అయితే ట్రంప్ కానీ FBI డైరెక్టర్ కానీ పట్టించుకోలేదు. పైగా గవర్నర్ను అవమానించారు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ తగలబడిపోతుంది. అమెరికా వ్యాప్తంగా ఐస్ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ అల్లర్లు అమెరికా అంతటకు పాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికా కల్లోలిత దేశాల్లో ఒకటిగా మారడం ఖాయంగా ఆందోళన కనిపిస్తుంది. ఇక ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు, మాస్ డిపోర్టేషన్లు, బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేసే ప్రతిపాదనలతో ఒక్కసారిగా ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది. ట్రంప్ పరిపాలనా తీరు ప్రజల్ని తిరుగుబాటు చేసేలా చేస్తుంది.